అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగబోతుంది. బడ్జెట్ మలి విడత సమావేశాలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచబోతున్నాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, బడ్జెట్ చర్చలు, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు సహా ఇతర బిల్లులపై చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇవాళ మొదటి రోజే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణి చూపుతున్నారని, నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని విపక్ష ఎంపీలు ఆరోపిస్తూ వస్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యులు నిలబడి మద్దతు తెలపాలి. దీనికి అనుగుణంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఓం బిర్లా ఈ అవిశ్వాస తీర్మాన ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తీర్మానం తేలే వరకు అధ్యక్ష స్థానంలో కూర్చోకుండా ఎంపీగా ఒక స్థానంలో ఓం బిర్లా కూర్చోబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాల్టి నుంచి పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అనేక అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా మొదటి రోజే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా ఉండబోతోంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? మలి విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వాడివేడిగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఎజెండాలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పైన చర్చకు పట్టుబడుతున్నారు. తీర్మానంపై చర్చ సందర్భంగా ఐక్యంగా ముందుకు వెళ్లాలనే విషయం పైన విపక్ష కూటమిలంతా కూడా వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. తీర్మానం తేలే వరకు అధ్యక్ష స్థానంలో కూర్చోకుండా ఓ ఎంపీగా ఒక స్థానంలో కూర్చొనున్నారు స్పీకర్ ఓం బిర్లా. అయితే సంఖ్యాబల రీత్యా ఎన్డీఏ కూటమికి సంపూర్ణ బలం ఉన్నప్పటికీ మరి దీనిపైన ఏదైతే అవిశ్వాస తీర్మానం పైన చర్చ ద్వారా స్పీకర్ పక్షపాత వైఖరిని ప్రభుత్వ సమావేశాలు జరుపుతున్న తీరును కూడా ఎండగడతామంటూ కూడా విపక్షాలు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు తప్పనిసరిగా సమావేశాలకు హాజరు కావాలంటూ లోక్సభలో ఎంపీలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విప్పులు జారీ చేయడం జరిగింది. మరి ఒకవైపు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం, మరోవైపు పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులపైన భారత ప్రభుత్వ విధానం పైన ఒక పార్లమెంటు వేదికగా ప్రశ్నించేందుకు విపక్షాలు సిద్ధమవడం జరిగింది. మరి దీనిపైన విదేశాంగ మంత్రి పార్లమెంట్ లో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరి గత పార్లమెంటు సమావేశంలో కూడా ఏదైతే స్పీకర్ తీరు పైన విపక్షాల ఆందోళనతోటే సభ సజావుగా జరగకుండా వాయిదాలు పడుతూ వచ్చాయి. మరి ఇప్పుడైనా సభ సజావుగా జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వం ఏదైతే వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి తీరుతామంటూ కూడా విపక్షాలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఝాన్సీ, అదేవిధంగా ఇటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుంది గోపి? ఓటింగ్ కావచ్చు, అటు ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం? అయితే అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడానికి 50 మంది ఎంపీల సంఖ్యాబలం సరిపోతుంది. సో ఇప్పటికే 50 మంది ఎంపీల సంతకాల సేకరణతోటి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానిపైన చర్చ జరగనుంది. స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ విధానాలపైన కూడా చర్చ జరిపిన తర్వాతే స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ అయితే కొనసాగనుంది. మరి ఇప్పటికే ఎన్డీఏకు పూర్తి సంఖ్యాబలం ఉన్నప్పటికీ మరి విపక్షాలు దీనిపైన చర్చకు పట్టుబడుతుండటంతో స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాలపైన కూడా కొంత చర్చ అయితే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరి 3 రోజులు ఇప్పటికే ఇటు కాంగ్రెస్, బీజేపీ విప్పు జారీ చేసిన నేపథ్యంలో మరి 3 రోజులు స్పీకర్ వ్యవహార శైలి కావచ్చు, లేదా ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, వీటిపైన కూడా చర్చించే అవకాశాలు కూడా ఇతర సభ్యులకు వస్తుంది. కాబట్టి అవిశ్వాస తీర్మానంలో స్పీకర్ పైన ఓటింగ్ వీగిపోయినప్పటికీ చర్చకు మాత్రం ఈ అవిశ్వాస తీర్మానం సహాయపడుతుంది అనేది కూడా విపక్షాల వ్యూహంగా అయితే అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.